క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది బట్టి ఎక్కడ లేదు. క్వాలిటీ అంతా మంచి క్వాలిటీ. మాకు చూపించి మాకు నచ్చినవి మీరు వేశారు. మీ షాప్కి తీసుకెళ్ళి ఆల్బమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లామినేషన్ ఉందనుకోండి, 5-6 మోడల్స్ తాలూకా లామినేషన్ బుక్స్ మా ముందు పెట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమంటారు. మేము దాంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మాకు ఇది కావాలంటే అది ఒకవేళ మా హౌస్కి మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మీరు గైడెన్స్ చేసేవాళ్ళు. ఇది వద్దు సార్, ఇదైతే కొంచెం ఇలా కాదు, ఇదైతే చాలా బాగుంటుంది అని చెప్పి మీరు గైడెన్స్తో మాకు నచ్చినవి అన్నీ పెట్టి ఒక మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ అన్నీ యూజ్ చేశారు. బాగానే లేదు, బాగానే ఉంది. మేము ఇక్కడ లేకపోయినా వైజాగ్లోనే ఉన్నాం. వర్క్ అంతా మీరే చేయించారు. ఇక్కడ మేము లాస్ట్ ఎండింగ్లో ఇక్కడికి వచ్చాం. అంతే వర్క్ అంతా చేసేవారు. ఏ రోజు వరకు ఆ రోజు మీరు ఫోటో తీసి మాకు వాట్సాప్లో పంపించారు. ఈ రోజు ఈ వర్క్ అయిందని మేము చూసుకుని మీతో ఏమైనా మాకు డౌట్ ఉంటే ఫోన్లో కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడేవారు. అంతేగాని మేము దగ్గరుండి అయితే మటుకు మేము చేయించుకోలేదు. లాస్ట్ 10 days మేము వచ్చాం అంతే ఇక్కడికి. 3 days ఎందుకంటే మాది డైరెక్ట్గా ఇంటీరియర్స్ స్టార్ట్ చేయడం కాదు, ముందు రెనోవేషన్ ఉంది మాది. ఫస్ట్ హౌస్లో కొంచెం ఇది సెకండ్ హ్యాండ్ కాబట్టి వాళ్ళు చేసిన వర్క్ నచ్చక మొత్తం రెనోవేషన్, ఈవెన్ మొత్తం వుడ్ వర్క్, కిచెన్, ప్లాట్ఫామ్స్, గ్రానైట్ వర్క్ ఇవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ మీరు అప్పుడు ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు మంచి రీసెంట్గా వాళ్ళు వర్క్ చేసుకుని వాళ్ళ వర్క్స్ వాళ్ళు కామ్గానే ఇక్కడ డే అండ్ నైట్ వాళ్ళు ఇక్కడే ఉంటూ పని చేసుకున్నారు. కానీ ఏ రోజు ఇక్కడ ఇంతమంది ఫ్లాట్లో వాళ్ళు కూడా ఎవరు వాళ్ళ మీద ఏం కంప్లైంట్ కానీ న్యూసెన్స్ కానీ ఏమీ లేదు. అంతా కంపల్సరీగా చేస్తాం. రిసెంటేస్గా చేస్తాం. దేవుడిగా పూజా మందిర్ కానీ ఇవన్నీ చూసి చాలా బాగా వచ్చింది. పూజా మందిర్ కానీ, టీవీ యూనిట్ కానీ, మెయిన్ కిచెన్ ఇవన్నీ ఏంటంటే లాస్ట్ అన్ని వర్క్స్ మనం ముందు మీకు చెప్పలేము. మాకు అన్ని లాస్ట్ చేసే కొలతో ఒక చిన్న చిన్న వర్క్స్ కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన అవుట్ సైడ్ నేమ్ ప్లేట్ స్టార్టింగ్ లో మీతో మాకు అగ్రిమెంట్ లో లేదు. కానీ లాస్ట్ లో మనం అనుకున్న ఇంత చేసాం, నేమ్ ప్లేట్ కూడా ఉంటే బాగుంటుంది అంటే దానికి మీరు అగ్రి అయ్యి ఓకే చేద్దాంలేండి. చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉన్నా మీరు దానికి మళ్ళీ ఏం ఛార్జ్ లేకుండానే